ఉన్నప్పుడు ఎందుకు వణిగిరాని ఎంకన్నలా ఊరి మీద పడి దున్నవోతు లెక్క తినేవాడివి. వదిలేసినాక ఇంత పెద్ద సామిలోరివి ఎట్టా అయినావు గోవిందస్వామి? అంతా శివానుగ్రహం. ఒక దినము శివుడు కల్లోకొచ్చి, భక్తా నువ్వు నా శిష్యుడు అయిపో, నీకు ముక్తినిస్తాను అన్నాడు. అంతే, నేను కాషాయం కట్టేశారాము. ఆ ఎండలో తిరిగి ముఖం మాడిపోయిందన్నావు. సరిగాని గోవిందు, నీ మాట కూడా మారిపోయిందేంది? నేను నిత్యం శివనామస్మరణ చేసి చేసి వాయిస్ లో బేసు పెరిగింది రామా. అంతా శివానుగ్రహం. మరి భజనలు చేసుకోకుండా ఊళ్ళ మీద పడి తిరగకుండా ఇట్ట ఇంటికెందుకొచ్చినావు మళ్ళా? నిన్ను కూడా సన్యాసుల్లోకి తీసుకెళ్దామని అనుకుంటా కదా భద్రం. గోవింద స్వామి కాదు బాలిక, సన్యాసం చేసి చేసి ఆకులు అలములు తిని నీరసం వచ్చింది. అందుకే కొన్ని రోజులు ఇంటికొచ్చి నాన్ వెజ్ తిందామని. ఏంది? సామిలోరు నీసు తింటారా? దొంగ సాములు తింటారు. దొంగ సాములోరా? దొంగతనంగా తినకూడదు గాని ఒకప్పటి పెళ్ళాం వండి పెడితే తినొచ్చని శాస్త్రంలో చెప్పారు. ఎవరైనా? ఈడెవడు బాబు? అబ్బా, ఏంటి అలా కొట్టావు? విగ్గే కదా నాయన, ఏం తగలదులే. అయ్యో, అది విగ్గని భలే కనిపెట్టేశారు స్వామి. మా మహిమలు ఇంకా చాలా చూపిస్తాం. ఎవరు నువ్వు అసలు? నా మాజీ పెనిమిటి సన్యాసుల్లో కలిసిపోయినాడు. నీతో ఉన్నవాళ్ళే అనుకున్నా, వెళ్ళిపోయిన వాళ్ళని కూడా సన్యాసులు చేస్తావు అన్నమాట. పిచ్చి బాలక, స్వామీజీల మీద సెటైర్లు వేయకూడదు నాయనా. రాము, ముందు లంచ్ పని చూడు. ఆర్డర్ ఏ సామి, జోగి నంపి జల్దీ రప్పించేస్తా. 2 మటన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 కార్డ్ రైస్. ఏంటి అన్ని 2 చెప్తున్నా? లంచ్ కి డిన్నర్ కి కలిపా? కాదు, లంచ్ కి ముందు, లంచ్ కి తర్వాత తినడానికి. మరి లంచ్ కి ఏంటి? చెబుతాను బాలిక, చెబుతాను. చికెన్ 65, చికెన్ మహారాజా, చికెన్ మహారాణి, తండూరీ చికెన్, ఇంకా ఇది ఏ హోటల్ మెనూ? హోటల్ కాదు నాయన, నా పర్సనల్ మెనూ. అన్ని 5 స్టార్ హోటల్ నుంచే తెప్పించాలి. ఏది తగ్గినా మీకొచ్చే పుణ్యం తగ్గిపోద్ది. అమ్మా, పుణ్యం తగ్గదు. జోగి, నువ్వు వేషాలు లేకుండా లిస్ట్ అంతా పట్రా, నేను పూజ చేసుకొస్తా. ఇటీ రాము, అది ఇలా ఇవ్వు. పుణ్యం కాదు, నన్ను ఇంత టార్చర్ పెట్టేందుకు పాపం వస్తుంది. అందుకే నీకు ఇలా కక్కుత్ హస్బెండ్ దొరికాడు. చిచ్చే, వీడు మా అక్క మొగుడు కాదు. మా అక్కని పంపడానికి ప్లాన్ వేస్తే మనకి మొగుడై కూర్చున్నాడు. భద్రం, నువ్వా? జూనియర్ ఆర్టిస్ట్ ప్లేట్ లో నుంచి రాక్కొని తిని ఎదవి. నీకు 5 స్టార్ హోటల్ కావాలా? నిన్ను నీ నో మ్యాన్ హ్యాండిలింగ్. రాముకు తెలిస్తే మన తోలు తీస్తుందా? ముందు నీ తోలు మేము తీస్తాం రా. రాములమ్మకి ఇల్లు మంచిది కాదు అని చెప్పి పంపేయమంటే మొగుడినని చెప్పి సెటిల్ అయిపోతావా? ఏం చేయను, మీరు సింగిల్ డైలాగ్ క్యారెక్టర్ ఇస్తే చూస్తూ ఊరుకోవాలా? అందుకే నా క్యారెక్టర్ ని నేనే పొడిగించుకున్నాను. నాకు కావాల్సిన అన్ని మీతో చేయించుకుంటున్నాను. నీ గురించి రాములమ్మకు తెలిస్తే ఎలా తెలుస్తుందమ్మా? నేనే చెప్పేస్తా. అప్పుడు నిన్ను పిలిచింది వీళ్ళే అని చెప్తాను. ఎలా ఉంది? అప్పుడు మేం కూడా జోగి అడిగితేనే రెంట్ ఫ్రీగా వస్తుందని చేసామని చెప్పా. అప్పుడు రాములమ్మ నన్ను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుట్బాల్ ఆడుకుంటుంది. రాములమ్మ అది మ్యాటర్. నన్ను గెలకాలని చూస్తే నీకే చిరుగుద్దు జోగన్నా. నువ్వు వెళ్ళి మెనూ ఐటమ్స్ తీసుకురా, నేను బాత్రూమ్కి వెళ్ళి కడుపు ఖాళీ చేసుకుని వస్తా. బాలిక, కొంచెం జరుగు. అలా సీరియస్ గా చూడకు జోగి, నవ్వొస్తుంది. రాములమ్మను వదిలించమంటే భద్రాన్ని ఎక్స్ట్రాగా తగిలిస్తారా? భద్రం ఇలా ట్విస్ట్ ఇచ్చి తిష్ట వేస్తాడని మేం కూడా గెస్ట్ చేయలేదు కదా జోగి. నేను మీకు ట్విస్ట్ ఇస్తా. నేను వచ్చే లోపు రాములమ్మని భద్రాన్ని పంపకపోతే మీ రెంట్ 4 టైమ్స్ చేస్తా.
సన్నాసుల నుండి బయటకు వస్తే చాలు. అసలే నువ్వు వదిలేసి వెళ్ళిన సంధి ఊళ్ళో నెత్తి చూపించలేక ఎంత అవమానం మోసినానో తెలుసా? పోన్లే, ఊరు వదిలి వచ్చేసినావు కదా, మంచి పని చేసినావు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి అందరికి చూపించి పోయిన పరువు మళ్ళా తెచ్చుకుంటాను. ఊరా? ఎందుకు? ఇక్కడైతే జోగి పెట్టే ఫుడ్ తింటూ నేను బాగుండాలని పూజలు చేస్తూ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎవరు నువ్వు? నీ హస్బెండ్ గోయిందా అని రాము. ఏరా నల్లగా అయినవేంది అంటే ఎండన మళ్ళీ మాడినవంటవా? గొంతు బొంగురుపోయింది ఏంటంటే భజన్లు చేసినంటవా? ఇప్పుడు నీకు పొంగి బజాయించుడేరా. ఏరా నువ్వు సామిలోరివా? కమలే ఐసా ఇట్రండి. ఏరా ఏంటి కమలే? ఏంటి ఐసు? చికెన్ అలా తిండి కావాలా? నిన్ను ఏంటిది కాపాడమంటే మీరంతా కూడబలుకొని నన్ను కొల్లబడుస్తున్నారు. స్వామీజీలా నాటకం ఆడమంటే మాకే టంకి ఇచ్చి కొత్త నాటకం మొదలు పెడతావా? బ్లాక్ మెయిల్ చేసి మాతో సేవ చేయించుకుంటావా? మాడిపోయిన అప్పుడు వేసేసుకొని నవ్వుతావా? అయినా అసలు మరి నీకు ఏం చెప్పా? నువ్వు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? రే ఎదవా రే! ఓహో, ఇదంతా మీ ప్లానింగా? మరేం చేయాలక్క? నువ్వు జోగి చుట్టు పట్టుకొని బానే సెటిల్ అయిపోయావు, మాకేమో రెంట్ పెంచి టార్చర్ పెడుతున్నాడు. నేనేదో ఊళ్ళో మొగుడు వదిలేసిందని అందరూ ఎగతలు చేస్తా అంటే వాళ్ళని తన్నలేక సిరాకొచ్చి ఇక్కడికొస్తే ఏదో చెల్లెలున్న ఇల్లు కదా అని సెటిల్ అయితే నన్నే సాగనంపాలని చూస్తున్నావా కమలే? ఊరుకో అక్క, నీ ఏడుపు ఫేస్ చూడలేము. ఆయన నాతో కలిసి ఉండాలనుకుంటే మమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టడా? మిమ్మల్ని ఏం చేసినా? ఆ జోక్ గన్నే కదా ఆడుకున్నది. మరి సాల్ట్ ప్లేస్ లో షుగర్, షుగర్ ప్లేస్ లో సాల్ట్ ఎందుకు పెట్టావమ్మా? గది గది నేనెందుకు చెప్తాను? అయినా నాకు కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదు. అక్కడ నాకేం పని? జోగి కదా వంట చేసేది. అమ్మ జోగి, సాల్ట్ కి షుగర్ కి లేబుల్స్ మార్చింది నువ్వా? మనకి మా అక్కకి గొడవలు పెట్టి నన్ను వదిలించుకోనికి ప్లాన్ వేసిండన్నమాట. అరే రాములమ్మక్క, నువ్వు మాతో సింకులో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ జోగి గాని సింకులో పెట్టి కొడతాను చూడు. ఆగక్క, వాణ్ణి ఒక్కసారి కొడితే సరిపోదక్క, మార్చి మార్చి రోజు కొట్టాల్సిందే. కొట్టాల్సిందే. ప్రామిస్? ప్రామిస్. ఇది యావరేజ్. చీచి, ఇది మరీ బిలో యావరేజ్. ఏంటి మ్యాట్రిమోనీలో ఏదైనా మ్యాచ్ చూస్తున్నావా? అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. నెట్ లో చూస్తూ యావరేజ్ బిలో యావరేజ్ అంటుంటే అయితే అబ్బాయిల గురించి అనుకున్నాను. ఆన్లైన్ స్టోర్ లో మంచి డిజైనర్ డ్రెస్ కోసం చూస్తున్నానే. దేనికి? కుక్కుని పడేయడానికా? వాణ్ణి పడేయడానికి శారీలు డ్రెస్ లో కాదే, ప్యాంట్లు షర్ట్లు కావాలి. వైషు, నీకు విషయం చెప్పనా? ఆల్రెడీ నేను కొనబోయే డ్రెస్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ కొనేసాను. మోకాల బ్రెయిన్ ఉందని నీలాంటి దాన్ని చూసే అనుంటారు. అది కాదు, ఈ ఆన్లైన్ షాపింగ్ వెనకాల ఇంకో రీజన్ ఉంది. ఏంటది? అదిరిపోయే డ్రెస్ తో ప్రోగ్రామ్ చేస్తే ఆ డ్రెస్ ని చూడ్డానికి వచ్చే ఆడియన్స్ తో పాడిపోతున్న మన ఛానల్ రేటింగ్ ని పెంచాలని ప్లాన్ వేసా. వైషు, నాకు కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? సర్లే, ఛానల్ రేటింగ్ అంటున్నావు కదా, హెల్ప్ చేస్తాను. బట్ నేనేది సెలెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా వేసుకోవాలి.
సరే, నువ్వేది సెలెక్ట్ చేస్తే అది ఫైనల్. మాట తప్పుగా. ఇది ఫైనల్. సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసావే. ఓసే, ఆ ఎగ్జైట్మెంట్ పక్కన పెట్టి ముందు ఆర్డర్ ప్లేస్ చేయి, లేదంటే ఎవడో ఒకడు బుక్ చేస్తాడు. ఓసే, ఇది ఆన్లైన్ ఆప్షన్ లో ఉంది. ఎవరెవరో దీన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఎలాగైనా నేను దీన్ని దక్కించుకోవాలి. నా సెలెక్షన్ కి ఇంత డిమాండింగ్ ఉందా? కమలి, కమలి, ఈ డ్రెస్ కి అంత బిడ్డింగ్ చేసావేంటి? నాకు నచ్చితే ఎంతకైనా తగ్గిస్తానని తెలుసు కదా. పైగా అది నీ సెలక్షన్ వైషు. ఎలా మిస్ అవుతాను? ఇప్పుడు చూడు. వైషు, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి. నేను? అవును, నువ్వే. ఇది మన ఫ్రెండ్షిప్ కే కాదు, నీ సెలక్షన్ కి కూడా సంబంధించింది. నా చేత సెలెక్ట్ చేయించి నా చేతే కొనిపిస్తున్నావు కదే, పైగా ఫ్రెండ్ సెంటిమెంట్ ఒకటి. అదే రబ్బం గారు, అలా పౌడర్ డబ్బా లాగేసుకున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే రెసిషన్ రాకుండానే రేషన్ షాప్ పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదని. రబ్బం గారు, మీ బెడ్రూమ్ విషయాలు మాకెందుకు చెప్పండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఏంటి ఎటకారమా? కొత్త ప్రోగ్రామ్ కి ఈ టైటిల్ చాలా బాగుంటుంది సార్. ఏంటి వెటకారమా? ట్యాగ్ లైన్ ఓ వెర్రి వెంగళప్ప జీవిత కథ. ఎలా ఉంది రంప గారు? ఎలా ఉంది వైషు? yes బాగుంది. ఆపుతారా మీ ఏకేకేలో పక్కపక్కలో? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఇంకో అదిరిపోయే టైటిల్. ఇకలు పక్కపక్కలు. రంపం గారు ఇవాళ బాగా రఫాడిస్తున్నారు. ఈ బిస్కెట్స్ కి తక్కువ లేదు.